నేను దీక్ష 72 గంటలు కొనసాగిస్తాను. ఓకే, నేను ముగిద్దాం అనుకున్నాను. మీరు ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయం వేరు రాఖీ వేరు అని చెప్పినారు. ఓకే, మీరు బైఫర్కేట్ అవుతున్నారు. కేటీఆర్ గారితో రాజకీయం వేరు రాఖీ వేరు అని. ఎవరితోనైనా అంతే కదండి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ బ్రదర్, మీరు మైక్ పక్కన పెట్టి వస్తే మీకు నాకు మానవ సంబంధం ఉంటుంది కదా. మీరు నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు, మీరు నన్ను అక్క అంటారు, నేను ఏం సంగతి అని. సో ఆ రిలేషన్ వేరు ఉంటుంది. రాజకీయం వేరు, రాఖీ వేరు. ఖచ్చితంగా రాఖీ పండుగ మా అన్నకు రాఖీ కట్టక నేనే కదా. రెండు కోణాలు కనిపిస్తున్నాయి మనకు తెలంగాణ సమాజంలో. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ది ఒకటి కుటుంబ పరంగా అన్న, రాజకీయంగా వైరుధ్యం ఉన్న నాకేం ప్రాబ్లం లేదు. 100% నాకేం ప్రాబ్లం. నేను 100 సార్లు చెప్పాను. నేను అన్నతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను కోరేది దయాల జాబితా నుంచి ఒకరిని తొలగించవచ్చు. కేటీఆర్ గారిని దయాల జాబితా నుంచి బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ముందుగా ఆమోదించడానికి, అదేవిధంగా బిల్ పాస్ చేయడానికి 72 గంటల దీక్షకు పూనుకున్నారు కల్వకుంట్ల కవిత. ఎందుకు పూనుకున్నారో, తన లక్ష్యం ఏంటి, బీసీలకు